జనగామ జిల్లాలోని తరిగొప్పల మండల కేంద్రంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామ సభకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ సభలో కలెక్టర్ ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించారు. రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమ ఇళ్లు, వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు మరియు సన్నబియ్యం పంపిణీ వంటి అంశాలపై లబ్ధిదారుల వివరాలను అధికారులు బహిరంగంగా చదివి వినిపించారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, విభిన్న ప్రతిభావంతులకు మోటార్ వాహనాలు మరియు సేంద్రీయ వ్యవసాయం వంటి నూతన కార్యక్రమాలపై కలెక్టర్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయని లబ్ధిదారులు సభలో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మోసిన్, మండల ప్రత్యేక అధికారి రాణా ప్రతాప్, గ్రామ సర్పంచ్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. నాకు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన ప్రభుత్వంలో ఇందిరమ ఇల్లు రావడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 3 బిల్లులు పట్టింది. ఫస్ట్ స్టార్టింగ్ ఇల్లు ₹1,00,000 అంటే ఇన్వెస్ట్మెంట్. సెకండ్ వన్ గోడలకు సంబంధించింది ₹1,00,000. నెక్స్ట్ స్లాబ్ కట్టినప్పుడు ₹1,40,000 పట్టింది. మరియు ఇప్పుడు బాత్రూమ్స్ సంబంధించినటువంటి కనుపరి కింద పడుతుంది 60,000. నెక్స్ట్ మన చివరి దశలో పెయింటింగ్ ఇట్లా అన్ని కంప్లీట్ అయిపోయింది. ఒక కరెంట్ ఫిట్టింగ్ ఒకటి, కరెంట్ ఫిట్టింగ్ కూడా డోర్ ఫిట్టింగ్ ఒకటే చేయాలి. మీరు ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ కూడా వచ్చినాయి. మేము బయట ప్లాస్టర్ చేస్తే మెయిన్ గేట్ పెడితే మీకు ₹1,00,000 కూడా వచ్చేస్తుంది. మొత్తం ఎలక్ట్రికల్ అవసరం లేదు. సో ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కానీ అది అవసరం లేదు. ఓన్లీ ఇప్పుడు మీరు బయట ప్లాస్టింగ్ మెయిన్ గేట్ పెడితే చాలు అది. సో అది చేసి మీరు పంచాయత్ సెక్రటరీ గారు కొత్త గైడ్లైన్స్ వచ్చినాయి, ఇమీడియట్లీ వాళ్ళు అది చేయించండి. తలుపు పెట్టుకున్నారా? తలుపు పెట్టుకోండి, అది బిల్ వచ్చేస్తుంది. ఓకే, సోమవారం 3,500 కోట్లు కేటాయించారు. సన్న రకం వరి పండించే రైతులకు అదనపు బోనస్ సహాయం లభిస్తుంది. ఇది ముతక వరి నుండి పంట మార్పిడికి ప్రోత్సహిస్తుంది మరియు రైతుల ఆదాయాన్ని మెరుగుపరుస్తుంది. కళ్యాణ లక్ష్మి ఆర్థికంగా బలహీన కుటుంబాలకు కుమార్తెల వివాహానికి ఆర్థిక సహాయం. ప్రయోజనం వధువు కుటుంబానికి ₹1,116 వివాహ ఖర్చుల కోసం అందించబడుతుంది. బడ్జెట్ 2026-27 ₹3,683 కోట్లు కేటాయించబడ్డాయి. ప్రతి కుమార్తె వివాహం ప్రభుత్వ బాధ్యత. మీ స్థానిక, మీ సేవ, మీ కేంద్ర లేదా గ్రామ పంచాయతీలో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోండి. హిందూ మరియు ముస్లిం కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాలు మనం వాడుకోవచ్చు ద్వారా. దీనికి ఇంటర్ క్రాపింగ్ చెప్తారు సార్. ఇంటర్ క్రాపింగ్ కదా అది లాభదాయకం ఉంటుందని రైతులకు తెలుసుకున్నాం. సో ఒక ఎకర్కి ₹1,00,000 వరకు వస్తాయి మీకు. ఎన్ని ఎకరాలు పెట్టారు? 6 ఎకరాలు పెట్టండి సార్. వెరీ గుడ్. గుడ్. తర్వాత చెప్పండి. చేయుత పెన్షన్లు. చేయుత పెన్షన్ అంటే ఇప్పుడు ఇది ఉంటుంది సార్, మీకు పెన్షన్ వృద్ధులకు కానీ మీరు పెద్దలు మీరు ఏదో చెప్తూ ఉంటారు, అప్పుడు ఏముంది ప్రాబ్లం ఒకటే చెప్పండి. ఇంతకుముందు ఎక్కడ ఉండే మీరు? పాత రేకుల షెడ్ ఉంది. భూమి మీకు ఉండే. ఎంత సమయం ఉన్నారు అక్కడ? పాత ఇల్లు 29 సంవత్సరాలు. ఎన్ని గదిలో ఉండేది ఇప్పుడు? ఒకటే గది. వంట గది అన్నీ అన్నీ. ఇప్పుడు 3 గదిలో ఉన్నాయి. స్లాబ్ పడిందా? గృహ ప్రవేశం అయిందా? దీని మీద నివసిస్తున్నారా? డోర్లో పెడితే ఇమీడియట్లీ బిల్ వచ్చేస్తుంది. బయట ప్లాస్టింగ్ అయిపోయింది. సరే. సో ఒక వారంలో చేయించండి అమ్మ మీరు, సరేనా? సో ఇప్పుడు మంచిగా సంతోషంగా ఉన్నారు కదా సార్. ఈ బాత్రూమ్ సంబంధించి